రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు అయితే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పారే. అంతకంటే ముందాలే హెడ్లైన్స్. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయినందుకు అయిందట పీకర్. మా సర్కార్ల ఎట్లుండే అని యాద్ చేసిండు కేటీఆర్. మోహన్ బాబు ఇంట్లో 10 లక్షలు చోరీ. పనిచేసేట ఆయననే పట్టుకునే వరకల్లా పైసలైన రికవరీ. కిటికీలకెళ్లి సింహం వచ్చి చెప్పింది గుడ్ మార్నింగ్. ధైర్యంగా తీసిన ఈ సెల్ఫీ వీడియో అవుతుంది ట్రెండింగ్. మొన్న దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కువ మంది వచ్చిందని క్యాన్సిల్ చేసిండ్రు కదా. అటు చూస్తే 4000 మంది పట్టే హోటళ్లకు 20-30 వేల మంది వస్తే ఏడ కంట్రోల్ అవుతుంది. పోలీసు వాళ్ళు కూడా చేతులు ఎత్తేసిండ్రు. అయితే దాని మీద సర్కార్ను దెప్పి ఓడ్చిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. దేవర సినిమా ప్రీ రిలీజ్ క్యాన్సిల్ అయిన దాని మీద సర్కార్కు సురుకులు పెట్టిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. మేమున్నప్పుడు సినిమాల ఫంక్షన్లు ఎట్లయితుండే ఇప్పుడు ఎట్లయితున్నాయో చూడుర్రి అనబట్టిండు. అరే గా సినిమా ఫంక్షన్లకు కూడా గంత గందరగోళమా, ఎందుకట్లా చేస్తుండ్రని మండిపడ్డాడు. నిన్న పాపం జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఆయన ఇక్కడ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే దాన్ని కూడా కనీసం నిర్వహించలేని అసమర్థత, గంట్లాంటి పరిస్థితిలోకి ఇలా ఈ నగరం వెళ్ళిపోయింది. ఇవాళ ఫతేనగర్ బ్రిడ్జ్ కాడ పెట్టిన ఎస్టీపీ ప్లాట్ చూస్తందుకు పొద్దుగాలనే ఎమ్మెల్యేలను ఎంటేసుకొని బయలుదేరిండు కేటీఆర్ సారు. ఇగాడ హైదరాబాద్ లో ఉన్న తీరు నాలాల నుంచి వచ్చే మురికి నీళ్లు ఎస్టీపీ ప్లాంట్ కాడ శుద్ధ అయినాక ఎట్లా మూసిలా కలుస్తున్నది చూసిండ్రు. సర్కారు మూసిని సుందరీకరణ చేస్తామని అంటున్నది. మూసిని కొత్తగా శుద్ధి చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎస్టీపీ ప్లాంట్లు బీఆర్ఎస్ ప్రభుత్వమే పెట్టింది. 4000 కోట్లు ఖర్చు పెట్టి 100% సీవరేజ్ ట్రీట్మెంట్ చేసినాం. మీరు వచ్చి మళ్ళా మూసి సుందరీకరణ ప్రాజెక్టులకు 1,00,000 కోట్లు అయితాయి, 50,000 అయితే అని రోజుకో మాట మాట్లాడుతుంటే అనుమానం వస్తుందని పట్టిండు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను, మూసీ ప్రాజెక్ట్ ను అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతా ఉన్నారు. మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా మీరు శుద్ధి చేసేదైతే ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది. అవి దాదాపుగా పూర్తయ్యే దశకు వచ్చినాయి. మీరు డబ్బులు ఇస్తే ఇంకో 2-3 నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి. మరి 4,000 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం 100% సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు మూసీ ప్రాజెక్టు కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి, 50,000 కోట్లు అని మరొకసారి, 70,000 కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తా ఉంటే మాకు అనుమానం వస్తా ఉంది. ఎందుకంటే అసలు ఉద్దేశం మూసీ సుందరీకరణనా లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాయి. ఇక హైదరాబాదితులకు కూడా మా పార్టీ అండగా ఉంటది. ఎవరేం రంది పడకుండా మా పార్టీ ఆఫీస్కి వస్తే లీగల్ సెల్ మీకు ఆసరైతుంది. పేదలకు డబల్ బెడ్రూమ్లు ఇచ్చి ఇండ్లు కూలగొట్టాలి, లేదంటే అలా జోలికి పోవద్దు అని అనుకొచ్చిండు. తప్పకుండా హైదరాబాదితులందరికీ న్యాయపరంగా మేము మా పార్టీ తరఫున మా న్యాయ విభాగం మా లీగల్ సెల్ అండగా ఉంటది. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్, బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10-12 మధ్యలో ఉంటది. ఆడికి రండి, తప్పకుండా మీకు మా న్యాయ విభాగం అండగా ఉంటది. లేదా మీ గౌరవ శాసనసభ్యులు, గౌరవ కార్పొరేటర్లు అందరూ బీఆర్ఎస్ లో ఉన్నారు హైదరాబాద్ లో, వారిని సంప్రదించండి. తప్పకుండా మీకు న్యాయపరంగా మేము అండగా నిలబడతాం. చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ద్వారానే చెప్పిస్తామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మోహన్ బాబు సారు అలా ఇంటోళ్ళైతే సోషల్ మీడియాలో ట్రోల్స్ మీమ్స్తోనో లేకుంటే వార్తలల్లా ఏదో పంచాయతీతోనో కానొస్తుంటారని ఇన్ని దినాలు చూసినాం. కానీ ఈసారి మాత్రం వాళ్ళ ఇంట్లో స్టోరీ ముచ్చట్లతోని కలెక్షన్ కింగ్ పేరు మీడియాల సెక్షన్లల్లో మారిమోగిపోయింది. మోహన్ బాబు ఇంట్లో చోరీ చేసేంత ధైర్యము ఎవరు చేసిర్రు, ఇంతకు ఏమేమి ఎత్తుకపోయిర్రు, ఎట్లేసుకపోయిర్రు, దొరికి రాయి ఎట్లా ఇంతకు అనే ముచ్చట్లన్నీ నేరాలు గోరాలు స్టైల్లా మా వాళ్ళు చెప్తారు. ఇనుర్రి. బాబులకే బాబు అయిన మోహన్ బాబు ఇంట్లో జరిగిన యథార్థ సంఘటన ఇది. జల్పల్లిలో ఉన్న సువిశాలమైన ఇంట్లో మోహన్ బాబు నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. అదే ఇంట్లో ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న నాయక్ అనే వ్యక్తి బాబుగారిచ్చిన జీతం డబ్బులు లెక్క పెట్టడమే కాకుండా తిన్నింటి వాసాలు కూడా లెక్క పెట్టడానికి సిద్ధపడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి చడి చప్పుడు లేకుండా మూడో కంట పడకుండా ఏకంగా 10 లక్షల రూపాయలు తీసుకొని పరారయ్యాడు. ఆ తర్వాత అతను కనిపించకపోవడంతో అనుమానం వచ్చి చూడగా ఇంట్లో 10 లక్షల నగదు మాయమైందని తెలిసింది. కలెక్షన్ కింగ్ ఇంట్లోనే దొంగతనంగా 10 లక్షలు కలెక్షన్ చేసుకెళ్లడం అంటే అతనికి మినిమం 1 డజన్ గుండెలైనా ఉన్నాయి కాబోలు. భద్రంగా దాచుకున్న సొమ్ము బంబోల జంబైంది గాని లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదయ్యాడు మోహన్ బాబు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి సగరు దొంగను వెతికే
పనిలో పడి చివరికి తిరుపతిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దాంతో మంచివారికి ఎప్పుడు మంచే జరుగుతుందని ఊపిరి పీల్చుకున్నారు మంచు అభిమానులు అండ్ స్నో ఫ్యామిలీ ట్రోల్స్ ఫ్యాన్స్. దీంతో కథ కంచికి మోహన్ బాబు కన్నప్ప సెట్టుకి. వామ్ము, నేనైతే ఇంట్లో ఉన్నప్పుడు కప్పనో తొండనో బల్లో కానొస్తే చాలు చెంగు నెగిరి చెరువు కట్ట మీద కురుకుతా. ఎవరన్నా వచ్చి అవిటిని ఎల్లగొట్టేదాకా ఇంట్లో కాడు కూడా పెట్టా. అందరం మరీ నా అంత కాకున్నా ఎంతో జరంత భయపడతారు. కానీ ఈ అన్న ధైర్యానికైతే దండం పెట్టి ఆయన ఫోటోను డీపీ కూడా పెట్టుకోవచ్చు. ఏకంగా సింహంతోనే గుడ్ మార్నింగ్ చెప్పించుకొని సెల్ఫీ వీడియో తీసుకుండు. ఏ గ్రాఫిక్సో ఏఐ వీడియోనో అనుకుంటారేమో, నిజంగా నిజమేనంట. కావాలంటే కళ్ళారా మీరే చూడుర్రి. సుశీరా సింహం ఎంత సింపుల్ గా హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ అనుకుంటే కిటికీలకెళ్ళి విజ్ చేస్తున్నదో. ఇక్కడ కానొస్తున్న అన్న ఓ ఇంటికి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తారట. తెల్లారు లేచి ఇంత సాయ సుక్క పెట్టుకొని తాగి కొలువు పోదాము అని పొయ్యి అంటించే వరకలా పక్క పట్టున్న కిటికీలకెళ్ళి సింహం చూసుకుంటా కొంచెం ఇలా చేసి నాకు కూడా సాయి వస్తావా బ్రో సలివెడుతున్నది అన్నట్టే చూస్తుంది. మరి ఏడికెళ్ళి వచ్చిందో ఏమో కానీ పొద్దుగానే నేను చూసుకుంటా గాండ్రించుకుంటా మీదికి దుంకేతాడు చేసే వరకలా గుండె ప్యాంటు జోలకు వచ్చినంత పనైందట ఆయనకు పాపం. ఇక ఏమో అన్ని దిక్కుల దర్వాజాలు దగ్గరకేసి ఉన్నట్టున్నాయి కాబట్టి సరిపోయింది. కానీ లేకుంటే ఈ పాటికైన చుట్టాల ఫోన్ పోయేదే. అంత పెద్ద సింహం కండ్ల ముంగట్టుకు వచ్చినా గానీ ఎచ్చగా సాయి పెట్టుకుంటా దాంతో సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకలా ఈ వీడియో మస్తు వైరల్ అవుతుంది. ఇక అది చూసి మరి ఏం చేయమంటారు? అవి నిమ్మలంగుండే అడవులకు మనం పోయి చెట్లు కొట్టేసి ఇండ్లు కట్టుకుంటే అవేం చేస్తాయి? మన ఇళ్ళకే వచ్చి మనకే ఇట్లా హాయ్ హలో చెప్తే అని కామెంట్ చేయబట్టి నెడిజనాలు. కానీ ఏ మాట కామాటే నిద్రలేసుడుతోనే సింహాన్ని చూసి వీడియో తీసి మరీ పెట్టిందంటే అన్న గుండె గట్టిదే పోరి. My kitchen is growling at me this morning. As you can see, you've got a beautiful male lion looking through my kitchen window, and I just need to get to that kettle to make some coffee, that's all. But the decision is we've got a honeymoon couple in camp. అమ్మ వెట్టది అడుక్కది ననియ్యదు అన్నట్టు ఈ కాంగ్రెస్ వల్ల ఎవ్వారం అని మండివాడుతుండ్రు పాలకుర్తి పబ్లిక్. కేసీఆర్ డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే కాంగ్రెస్ వాళ్ళు ఖాళీ చేపిస్తుండ్రని పాలకుర్తికి వెళ్ళి బాధితులు గగ్గోలు పెడుతుండ్రు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీ చేపిస్తారు? వాళ్ళకేమక్కరా అంటే గిది చూస్తే మీకే ఎరకైతుంది. ఈ పాలకుర్తి కాడ డబల్ బెడ్రూమ్ ఇండ్లది రచ్చే అవుతుంది కదా. ఇక అలా పొద్దుగాలనే రెవెన్యూ ఆఫీసర్లు పోయి ఇండ్లకు తాళాలు పెట్టి అందులో ఆల్చుకొని ఉంటున్నోళ్లను బయటకు ఎలగొట్టిండ్రు. కొందరేమో మమ్మల్ని ఎలగొడితే మంచిగా ఉండదని పేయి మీద గ్యాస్ నూనె పోసుకొని గడబిడ చేసిండ్రు. పాలకుర్తి మండలం తొర్రూరు జేకాడ కేసీఆర్ సార్ ఏలువడిలా డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిండ్రు. ఆ ఇండ్లు ఇంకా అధికారికంగా లబ్ధిదారులకు అలాట్ చేయలేదు. ఇంతెల్మే గవర్నమెంట్ మారిపోయింది. ఇండ్లు వస్తాయని ఆశలు పెట్టుకున్నోళ్ళు మా ఇండ్లు మాకు రావేమో అన్న బుగులతోటి అధికారులు ఇండ్లు ఇయ్యక ముందే పోయి ఎవరికాలు తాళాలు వలగొట్టి ఆల్చుకొని ఉంటున్నారు. ఈ సంగతి తెలిసి రెవెన్యూలు డబల్ బెడ్రూమ్లు ఆల్చుకొని ఉంటున్న వాళ్ళందరినీ బయటకు ఎలగొట్టించి ఇండ్లకు తాళాలు పెట్టిర్రు. అధికారికంగా ఇచ్చినప్పుడే ఇల్లు మీకైతాయి. ఇట్లా లెక్కపత్రం లేకుండా వచ్చి ఉంటామంటే నడవదమ్మా అని చెప్తే వాళ్ళతోటి బయసు పెట్టుకుండ్రు ఇండ్లల్లో ఉంటున్నోళ్ళు. ఇక ప్రతిపక్ష పోలేమో ఇదే సందనుకొని ఎమ్మెల్యేనే ఇదంతా చేపిస్తుందని యశస్వి నక్క మీద దుమ్మెత్తి పోస్తుండ్రు. అది నాకు సంబంధమే లేదు. రెవెన్యూ వాళ్ళు వాళ్ళ పనాలు చేసుకుంటూ పోతే అది కూడా నాకు అంటగడితే నేనేం చేద్దును అని అక్క వాపోతుంది పాపం. నిన్నయాల ఏది నిజమో ఏది అబద్ధమో నమ్మకుంటూ అయిపోయింది. కష్టపడి ఇల్లు కట్టి తప్పతాయి కాలబెట్టినట్టు సోషల్ మీడియాలో ఎంత ఫేమస్ అవుతుండ్రో పాలు వంగనంత సేపు కూడా ఉంచుకుంటలేరా పేరును. డబేలున కింద పడుతున్నారు కొందరు ఫేమస్ అయిన వాళ్ళు. మొన్న జానీ మాస్టర్ కథ ఒడవక ముందే మళ్ళీ ఇప్పుడు ఫేమస్ యూట్యూబర్ హర్ష సాయి కథ బయటపడ్డది. ఇప్పుడంతా సెలబ్రిటీలు షాన్స్ల పేరుతోటి ఆడోళ్ళని చేసిన మోసాలు బయటపడే సీజన్ ఏమన్నా నడుస్తుందా అని పియవట్టింది. ఒగలేనుకోగలి శిలకొట్టుడు బాగోతాలు బయటపడుతున్నాయి. మొన్న జానీ మాస్టర్ కథ నడుస్తుండగానే ఇవాళ యూట్యూబర్ హర్షసాయి కథ బయటపడ్డది. ఈ హర్షసాయి అంటే యూట్యూబ్ చూసేటోళ్ళ దాంట్లో తెలియని వాళ్ళు ఉండరు. మందికి పైసలు ఇచ్చే వీడియోలతోటి మస్తు ఫేమస్ అయిపోయిండు. మొన్నటిదాకా గేమింగ్ యాప్ కు ప్రమోషన్లు చేసి కోట్లు కూడా పెట్టిండు. ఫాలోవర్ల నాగం పట్టించిండని అట్లా కొన్నొద్దులు బద్నామైండు. అది సల్లబడ్డాక ఇప్పుడు సినిమాలో హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్ గా చేసిన పిల్లేమో నన్ను ఖరాబ్ చేసిందని కేసు పెట్టింది నార్సింగ్ పిఎస్ లా.
యూట్యూబ్ లో వచ్చిన పేరు పైకంతోని హర్ష సాయి మెగాలో డాన్ అని ఓ సినిమా కూడా తీసిండు. దానికి డైరెక్టర్ హీరో కూడా హర్షనే. ఇక దాంట్లో హీరోయిన్ గా ఉన్న పిల్లనే సినిమాకు ప్రొడ్యూసర్. ఆమెనే ఇప్పుడు హర్ష మీద కేసు పెట్టింది. నన్ను ఖరాబ్ చేసి వీడియోలు తీసిండు, సినిమా రైట్స్ ఇయ్యకుండా వీడియోలు బయట పెడతా అని బెదిరిస్తుండని ఫిర్యాదు ఇచ్చింది. అయితే హర్ష సాయి ఏమో అవన్నీ అబద్ధాలు, ఆమెనే నా ఇంట పడ్డది, నేనే ఆమెను బ్లాక్ లో పెట్టినా, ప్రేమించమన్నది, పైసలు అడిగింది, నేను రిజెక్ట్ చేసిన కోపంతో నా మీద కేసు పెట్టిందని చెప్పుకొచ్చిండు. కానీ ఆ పిల్ల వకీలేమో అవన్నీ అబద్ధాలు, ఇంటికి దొలకపోయి కూల్ డ్రింకుల మత్తు మంది ఇచ్చి అంగడి చేసిండు, సినిమాకు 2 కోట్లు తీసుకొని దగ్గర పెట్టుకుండు, ఏకాంతంగా ఉన్న వీడియోలు తీసి బెదిరిస్తుండు అని చెప్పుకొస్తుండు. హర్ష సాయి మాత్రం పోలీసుల విచారణలో అన్ని బయట పడతాయి, అప్పుడే నిజమేందో తెలుస్తుందని అంటున్నాడు. మరి ఇంట్లో ఎవరిది నిజమో విచారణలో బయట పడతాయి గాని యూట్యూబర్లు గింతంత పేరు రాగానే నా అంటోడే లేడని బిల్డప్లు కొట్టి ఇగిట్లా అందరు ముంగట పల్టీలు కొట్టడు కామన్ అయిపోయింది. మొన్నటికి మొన్న ప్రణీత్ హనుమంత్ అనేటోడు గిట్లనే పాడు నోరేసుకొని జైలు పాలైండు. పేరువైన డాన్స్ మాస్టర్ ఊచల్ లెక్క పెడుతుండు. సీన్ మీరు రాస్తారున్ కథ డైలీ సీరియల్ అయిపోయింది. ఇక ఇప్పుడు హర్ష సాయి కథ ఎడికి పోతుందో చూడాలి. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మైక్ టీవీ ముచ్చట్లు.